మలేషియాలో సమయం సాయంత్రం 6 అయింది. అంటే ఎయిర్పోర్ట్కి టైం అవుతోంది. రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగేలోపు ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. టెర్మినల్ 1 ద్వారా నేను కులాలంపూర్ టు బెంగళూరు వెళ్ళబోతున్నాను. జేబులో మిగిలిపోయిన రింగెట్లు ఎలా ఖర్చు పెట్టాలా అని చింతిస్తున్న సమయంలో పోహా డబ్బాతో ఈ పాప రావడంతో 20 రింగెట్లు ఖర్చు పెట్టి తినేశాను. అప్పుడు మా ఫ్రెండ్స్ గుర్తొచ్చి ఈ వీడియోలో వాళ్ళ ముఖాలన్నింటినీ కూడా యాడ్ చేశాను. మా రాజుగారు, భాస్కర్, షరీఫ్, సద్దాం, అలాగే మా లాస్య పాప వారందరి ఫొటోస్తో పాటు మా స్పాన్సర్ రమణ గారి ఫోటో కూడా ఇక్కడ వేసేసుకొని వాళ్ళందరినీ చూసి ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చిన్నారి ఇక్కడ బాయ్ రా తల్లి అని చెప్పుకుంటూ అలా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నేను షాక్ అయిన విషయం ఏంటి అంటే ఇక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందే. ఎస్, ఎయిర్పోర్ట్ లోపల మెట్రో సర్వీస్ ఉందండి. ఇక్కడ నుంచి గేట్కి వెళ్ళాలి అని అంటే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మనం మెట్రోలో జర్నీ చేయాల్సి ఉంటుందంట. వెరైటీగా అనిపించినా కరెక్టే కదా అని అనిపించింది. ఇక మలేషియా ఇమిగ్రేషన్ స్టాంపు పడ్డ తర్వాత G1 గేట్ ద్వారా నేను నా ఇండిగో ఫ్లైట్ని బోర్డ్ చేశాను. మా ఫ్రెండ్ వెంకట్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఫైనల్లీ కులాలంపూర్ టు బెంగళూరులో ల్యాండ్ అయిపోయానన్నమాట. బెంగళూరు వచ్చాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే అర్ధరాత్రి 2 గంటల నుంచే మాకు ట్రాఫిక్ పెరిగిపోయింది. కాసేపు ఎయిర్పోర్ట్లో టైం పాస్ చేసి అలా ఇంటికి వెళ్ళిపోయా.